పరిచర్య దేవుడు నాకు అప్పచెప్పాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇదైనా చూడండి, మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకోవడం మొదలు పెడుతున్నామా అన్నాడు. మెప్పించుకోవడం అంటే అర్థం ఏంటి? మరి వాళ్ళకు ఉన్న స్థితి చెప్పుకోవాలి కదా. చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా? చెప్పుకో. మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకోవడం మొదలు పెడుతున్నామా? కొందరికి కావాల్సినట్టు మీ అద్దకైనను మీ అద్ద నుండి సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయాల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనచ్చు చదువుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయాల మీద పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. అదైందా? కాబట్టి కొత్త నిబంధన ఎక్కడ రాయబడింది? హృదయాల మీద. ఎవరి హృదయాల మీద? అపోస్తుల హృదయాల మీద రాయబడింది. ధర్మశాస్త్రం ఏమో మోషే రాతి పలకల మీద రాయబడింది, మోషే ద్వారా ఇవ్వబడింది. కొత్త నిబంధన ఏమో హృదయాల మీద రాయబడింది. ఆ పత్రిక మీరే కదా అంటున్నాడు అనమాట. ఎవరు? పౌలు గారు. మీకు అర్థమైందా? కాబట్టి మేము సిరాతోనైనను మెత్త కానీ వ్రాయబడక మెత్తన హృదయాలనే పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో అనగా పరిశుద్ధ ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇట్టి నమ్మకం కలదు. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటి మేమే సమర్థనం కాదుగా, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగింది. అది అండర్లైన్ చేయాలి. సామర్థ్యం ఎవరి వల్ల కలిగిందంటే దేవుని వల్ల. అపోస్తులత్వం ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల. కాబట్టి అందుకనే మా సామర్థ్యము దేవుని వల్లనే. మా సామర్థ్యము దేవుని వల్ల. మా వలన మేమేదో గొప్పవారమైనట్టుగా మేము చెప్పట్లేదు, కానీ మా సామర్థ్యము దేవుడే. మా సామర్థ్యం దేవుని వల్లే కలిగి ఉంది. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు కానీ ఆత్మకే పరిచారం ఒకటికు మా సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అదైందా? అక్షరం అంటే ధర్మశాస్త్రము. అదైందా? అక్షరం అంటే ఏంటి? ధర్మశాస్త్రం. అక్షరం అంటే ధర్మశాస్త్రము. ఆత్మ అంటే కొత్త నిబంధన. జాగ్రత్త గమనించాలి మీరు. ఇవి అక్షరం అంటే ధర్మశాస్త్రము, ఆత్మ అంటే క్రొత్త నిబంధన. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయంలో 16లో అందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు అన్నాను. దేవుని ఆత్మచేత అంటే అర్థం ఏంటి? కొత్త నిబంధన చేత నడిపించబడడం. కొత్త నిబంధన అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు మనము పత్రికల ద్వారా నడిపించబడుతున్నాం అనుకోండి. పత్రికల ద్వారా మన జీవితాన్ని దిద్దుకుంటున్నాం అనుకోండి. పత్రికల ద్వారా మనం మన జీవితాలు సరి చేసుకున్నాం అనుకోండి. మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాం. అంతేగాని మనలో ఆత్మ వచ్చి ఇలా చేయి, అలా చేయి, ఇలా చెప్పు, అలా చెప్పు అని మాత్రం మాట్లాడారు. అందుకని కొత్త నిబంధన ప్రకారం నడిపించబడుతున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించు. మమ్మల్ని అంటూ ఉంటారు అప్పుడప్పుడు, నువ్వు ఆత్మను పొందావా అంటారు. నీళ్ళు నడిపిస్తుంది ఎవరు అంటారు. అవును, కొత్త నిబంధన చేత నడిపించబడుతున్నాను కాబట్టి నేను ఆత్మ చేత నడిపించబడుతున్నాను అంటాను. వాళ్ళ ఉద్దేశం వేరు, నా ఉద్దేశం వేరు. ఆత్మ చేత నడిపించబడడం అంటే ఏంటి? క్రొత్త నిబంధన చేత అన్న. ఇక్కడ అక్షరం అంటే ఏంటి? ధర్మశాస్త్రం. ఆత్మ అంటే ఏంటి? క్రొత్త నిబంధన. ఇది అర్థం చేసుకోవాలి. చూడండి, అక్కడ మరణ కారణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరాలకు సంబంధించింది అయినను అంటే ధర్మశాస్త్రం అనుసరించింది చంపేయడమే. ధర్మశాస్త్రం అనుసరించకపోతే ఏం చేయాలి? చంపేయడం. అది మరణ కారణముకు పరిచర్య. రాళ్ళ మీద చెక్కబడింది అక్షరాలకు సంబంధించింది అయినను మహిమతో కూడింది అయింది. అంటే ధర్మశాస్త్రం అక్షరాలతో కూడింది అయినా దానికి ఏముంది? మహిమ ఉంది. మోషే ఆ ధర్మశాస్త్రం తీసుకొస్తున్నప్పుడు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు వీళ్ళు ఇశ్రాయేలీయులు. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించున్న మహిమ తగ్గిపోయింది అయినను ఇశ్రాయేలు అతను ముఖం తేరి చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధం పరిచర్య ఎంత మహిమ కలదై ఉండును? అంటే అక్షరము మరణకారణమగు పరిచర్యే అంతగా మహిమ కలిగింది. అయితే మరి ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకెంత మహిమ కలిగింది? శిక్షావిధి కారణమైన పరిచర్యే మహిమ కలిగింది. అయితే అంటే ధర్మశాస్త్రమే మహిమ కలిగింది. అయితే నీతికి కారణమైన పరిచర్య. నీతి కారణం అంటే ఒక పాపిని నీతిమంతులుగా తీర్చేది ఏది? కొత్త నిబంధన.
మరి ఇప్పుడు కొత్త నిబంధన పరిచర్య గొప్పదా కాదా? మహిమ కలిగింది. నీతి కారణ పరిచయం ఎంతో అధికమైన మహిమ కలుగును. ఎంతో అంటే కొత్త నిబంధన పరిచయం ఒక ఆత్మను రక్షించడం అనేది ఎంత గొప్ప భాగ్యం అంటే అది మామూలు విషయం కాదు. కొత్త నిబంధన చాలా గొప్పది పరిచర్య. అధిక మహిమ కలది అగును అని అన్నమాట. అదైనా ధర్మశాస్త్రం మహిమ కలిగింది, కొత్త నిబంధన అధికమైన మహిమ కలిగింది. మర్చిపోకండి ఆ విషయాన్ని. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలదుగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోనిదే మహిమ కలదై ఉన్న ఎలా నిలిచినది మరి ఎక్కువ మహిమ కలదై ఉండను కదా. అంటే ఏం చెప్తున్నాడు? మా సామర్థ్యం దేవుడు వల్లే, మమ్మల్ని మరణ కారణమగు పరిచర్య కాకుండా క్రొత్త నిబంధన పరిచర్య, చాలా అధికమైన మహిమ కలిగిన పరిచర్యకు మాకు దేవుడు మమ్మల్ని అప్పగించాడు. అదైనా అధికమైన మహిమ కలిగిన పరిచర్యకు దేవుడు మమ్మల్ని అప్పగించాడు అన్న. అంటే మనం ఎంత ధన్యులు ఆలోచన చేయండి. చాలామంది ఈ లోక సంబంధమైన ధన ధాన్యాలు బట్టి అతిశయిస్తారు. కానీ క్రైస్తవుడైనటువంటి వాడు అదైనా ఉన్నతమైన వాడు, పరలోక సంబంధమైన అదైన పరలోక సంబంధి మహిమైశ్వర్యం కలిగిన వాడు. ఎవరండి? మహిమైశ్వర్యం కలిగిన వాడు. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. మహిమైశ్వర్యం కలిగిన వాడు, గుర్తుపెట్టుకోండి విషయాన్ని. మహిమైశ్వర్యం కలిగిన వాడు అదవుతుందా? అంటే ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? మమ్మల్ని దేవుడు ఎక్కువైన మహిమ కలిగిన పరిచర్యకు అప్పగించాడు. ఎవరు చెప్పారంట? దేవుడే అన్నారు. ఎందుకని? అబ్బే అపోస్తులు కాదు పౌలు గారు అన్నారు కదా. దొంగ అపోస్తులు ఏమన్నారంటే ఆయన అపోస్తుడే కాదు, యేసుప్రభుతో ఉన్నవాడు కాదు అన్నారు. లేదు, ఈయనేం చెప్తున్నాడు? నన్ను దేవుడు అర్థమైందా మహిమ కలిగిన మరి ఎక్కువైన మహిమ కలిగిన పరిచర్యకు అప్పగించాడు. ఆ పరిచర్య కారణమవుదానికి మమ్మల్ని అప్పగించాడు. ఆ పని 12 వచ్చింది. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరు చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుకేసుకున్నాడు. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గల వారమే బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములైన కనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ఆ ముసుగే చాలామందికి ఆనాడు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని తెలుసుకోలేకపోవటం వల్ల ఆ ముసుగే నిలుస్తుందంటారు. ఆ ముసుగు ఎప్పుడు తీయబడుతుందో అప్పుడు కొత్త నిబంధన కనబడుతుంది. ఈ ధర్మశాస్త్రం అని ముసుకున్నంత వరకు కొత్త నిబంధన కనబడుతుందా? కనబడదు. అది క్రీస్తునందు కొట్టివేయబడింది అంటారు. అదైనా ధర్మశాస్త్రం ఏమైంది? క్రీస్తునందు కొట్టివేయబడింది. అదే గలతీ పత్రిక అంతా చెప్తాడు. అదే 3వ అధ్యాయం. ధర్మశాస్త్రం అనేది యేసుప్రభు వచ్చే వరకు ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఎవరు వచ్చే వరకు ఇవ్వబడింది? యేసుప్రభు వచ్చిన తర్వాత ఇక ధర్మశాస్త్రం ఎందుకు? ఇది రద్దు చేశాడు ఆయన. కొత్త యేసుప్రభు వారు సిలువలో దాన్ని రద్దు చేసి పడేశారు. అందువల్ల ఈ కొత్త నిబంధన అనేది అదైందండి. ఆ పాత నిబంధన అనేది ముసుకున్నంత వరకు ఆ మోషే గ్రంథం చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయాల మీద ఉందంట. ఎక్కడ ఉందంట అంటే ఈ శాస్త్ర పరిచయాలు ముసుగు, ఈ శాస్త్ర పరిచయాలకి ముసుగు ఎక్కడుంది? హృదయం మీద ఉంది. ఆ హృదయం మీద ఉన్న ధర్మశాస్త్రం అనే ముసుగు ఎప్పుడైతే తీస్తారో అప్పుడే కొత్త నిబంధనలోకి వస్తారు. చాలామంది చూసారా, కొంతమంది కబంధ హస్తాల్లో ఉండిపోతారు ముసుగులు. దేవుని అంటే కొంతమంది వాళ్ళు చెప్పింది రైట్ అనే ముసుగులో ఉండిపోతారు. అది ఎప్పుడు బయటపడుతుంది? ఎవరో ఒకరు ప్రశ్న వేసి ఆలోచించని చెప్పేటప్పటికి నిజమే కదా, మనోడు చెప్తుంది రైట్ కాదని చెప్పేసి ఆలోచనలు వస్తారు. అంటే ఆ వ్యక్తిని ముసుగుని హృదయం మీద ఉన్నంత వరకు నీకు కొత్త నిబంధన స్పష్టంగా కనబడదు. అది వ్యక్తుల్ని మనకు కాదు, యేసుప్రభు మనకు మాదిరి. పనులను గౌరవించండి. పనులను ఏం చేయొచ్చు? గౌరవించండి. వాళ్ళు యేసుప్రభు అవ్వకూడదు మనకు, వాళ్ళు యేసుప్రభులు మనకి అవ్వకూడదు. అదే కొరింథీ పత్రికలో చెప్పాడు. ఒకడు పౌలు వాడిని, ఒకడు అపోలో వాడిని అని చెప్పేసి. అభిమానం ఉండొచ్చు, దురాభిమానం ఉండకూడదు. దురాభిమానం వల్ల చాలామంది నేను రానండి, ఆయన బాబు ఆయన ఎవరు అనుకుంటున్నారు, ప్రపంచానికే గొప్ప వ్యక్తి అయినా ఆయన, కాబట్టి నేను ఆయన దగ్గర నుంచి రాలేను అంటే ఆ ముసుకున్నంత వరకు నువ్వు రాలేవు. ఎప్పుడైతే వాక్యం మీద పెట్టావో అప్పుడు వచ్చేస్తావు.
నేను అర్థమైందా? అది కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అర్థమైందా? పాత నిబంధన చదువుతున్నప్పుడు, ఈనాడు కూడా కొంతమంది ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు వాళ్ళు ముసుకారు హృదయాల మీద ఉంది. వారు హృదయం ప్రభు వైపు ఎప్పుడు తిరుగును? హృదయం ఎప్పుడు ఎవరి వైపు తిరగాలంట? అంటే హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి కదా. మరి బాప్తిసం పొందారంటే యేసు ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. వారి హృదయం ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది ధర్మశాస్త్రం ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం ఉండి కొత్త నిబంధన చూడలేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వారి హృదయం ప్రభువునకు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడే ముసుగు తీసివేయబడతాను. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వాతంత్రమును. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రభువే క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన ఎక్కడున్నో అక్కడే స్వాతంత్ర్యము ఉండును. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థం వాళ్ళు ప్రతిబింబలు చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అన్నమాట. అంటే ప్రభువుకు క్రొత్త నిబంధన చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం అన్నాను. మీకు పైన చెప్పాను నేను, అక్షరము ధర్మశాస్త్రం, ఆత్మ క్రొత్త నిబంధన. కాబట్టి ప్రభు ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ, కొత్త నిబంధన అని అర్థం అన్నమాట. ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం అన్నాడు. అది రోమపత్రిక 8వ అధ్యాయంలో చూడండి, 14-15 వచనాలు చూడండి ఒకసారి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారు. దేవుని ఆత్మ చేత అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ ఆత్మ చేత. అవునా? పరిశుద్ధ ఆత్మ చేతే కదా కొత్త నిబంధన బయలుపరచబడింది. అది మొదటి కొరింథీయులకు 2:7 చెప్పాడు కదా. పరిశుద్ధ ఆత్మ చేతే కదా కొత్త నిబంధన బయలుపరచబడింది. అందుకని పరిశుద్ధాత్ముడి చేత నడిపించబడ్డం అంటే ఇప్పుడు మనమైతే కొత్త నిబంధన చేత నడిపించబడ్డం అని అర్థం అన్నమాట. క్రొత్త నిబంధన చేత ఎంతమంది అయితే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఇప్పుడు అలాగే ప్రభువు క్రొత్త నిబంధన చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. అంటే పరిశుద్ధాత్మ చేత మార్చబడుతున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు బోధించిన సంగతుల చేత మనం మార్చబడుతున్నాం. అది యేసుప్రభులా అవ్వాలంటే పరిశుద్ధాత్ముడు రాయించిన సంగతులు అనుసరిస్తేనే కదా ఆయనలాగా అవుతాం. అదనమాట. కాబట్టి ఆనాడైతే పరిశుద్ధాత్మ చేత వారు నడిపించబడేవారు. ఈనాడైతే మనం పరిశుద్ధాత్మ చేత రాయబడిన సంగతుల చేత నడిపించబడుతున్నాం. నేను అర్థమైంది పాయింట్. ఆనాడైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు, ఈనాడైతే పరిశుద్ధాత్మ చేత రాయబడిన సంగతుల ద్వారా నడిపించబడుతున్నాం. ఈ రెండు ఒకటే కాదా? ఒకటే. ఆయన వచ్చి నడిపించినా, ఆ సంగతులు తెలియపరిచి నడిపించినా ఒకటే. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాం. ఆలోచించేయండి దేవుని పిల్లలు. ఈ అధ్యాయంలో మీకు ఏమైనా అనుమానం ఉంటే అడగండి. ఏమన్నాడు పౌలు గారు? ఏమన్నాడు? మమ్మల్ని చాలా మహిమ కలిగిన పరిచర్యకు అప్పగించాడు దేవుడు, చాలా గొప్ప పరిచర్యకు అప్పగించాడు దేవుడు. అర్థమైందా? మహిమ కలిగిన పరిచర్యకు అప్పగించాడు, మహిమ కలిగిన పరిచర్యకు అప్పగించాడు దేవుడు అని చెప్పినాడు. మీరు ఈ పత్రిక చదవకపోతే ఏమీ అర్థం కాదు. మీరు ఎప్పుడైనా సరే ఏ పత్రిక చెప్పబోతున్నామో అది ముందే రాస్తున్నారు, ఒక 6 రోజుల ముందే ఆడుతున్నారు. ఒకరికొకరు ఫోన్లు చేసుకోండి, అది సిద్ధపడండి, చదవండి. మళ్ళీ మీరు తిరగక్కర్లేదు. మళ్ళీ మీరు ప్రతిసారి బైబిల్ పెట్టుకుని 10 సంవత్సరాలు తిరగక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒక్కసారిగా ఒక 3 సంవత్సరాలు మీరు కష్టపడి నేర్చుకున్నారనుకోండి, మీరు మళ్ళీ ఎక్కడికి పరుగులెత్తక్కర్లేదు. ఇంటికాడ ఉండి చదువుకుంటే అర్థమైపోద్ది, వెళ్ళొచ్చు. ఇప్పుడు దారి చూపించున్నాను అంతే. ఎలా చదవాలి, ఎలా క్రొత్త నిబంధన సంఘాన్ని ఎలా నడిపించాలి, సంఘ పెద్దలు ఎలా నియమించాలి, అర్థమైందండి. కాబట్టి సంఘ పెద్దల చేత ఎలా సంఘం నడిపించబడాలి, సువార్త ఎంత విలువైంది, సువార్త ప్రకటించినప్పుడు శ్రమలు వస్తాయి, ఆ శ్రమలు చాలా విలువైనవి. కాబట్టి శ్రమలు పడుతున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. సువార్త పనులు శ్రమలు లేకపోతే అర్థమైంది, అది సువార్తే కాదు. ఆలోచించేయండి దేవుని పిల్లలు. అది క్రైస్తవుడుగా బ్రతకడం గొప్పదా కాదా? కానీ చాలామంది ఏమంటారు, ఇంత శ్రమలైతే నేను బ్రతకలేను బాబు అంటారు. అవునా? కాబట్టి మీరు బ్రతకాలి, మీ భార్యను నడిపించాలి. మీరు బ్రతకాలి, వాళ్ళేం బలహీనమైన ఘట్టాలు అయ్యి. అవునా? వాక్యం విన్నప్పుడు మాత్రమే బలంగా ఉంటాయి. వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరంలాగా ఏడిపించుకుని తింటూ ఉంటారు.
వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, మనకి ఇది లేదు, ఎందుకు ఈ బతుకు, బతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటే అంటూ ఉంటారు. అప్పుడు మీరు ఏమనిపిస్తుంది? ఆహా అంటారా మీరు? ఎందుకు చేసుకున్నాను రా బాబు పెళ్ళి అనుకుంటారు. మరి మీరే వాక్యంలో నిలబడితే, మీరు వాక్యంలో బలపడితే కనుక మీ భార్యను వీళ్ళు బలపరచుకోవచ్చు. అవునా? నేను చెప్పేవాడు నా భార్యకి 20 సంవత్సరాల నుంచి ఏమంటే, మనం యథార్థంగా పనిచేస్తున్నాం, దేవుడు మనకి సహాయం చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు మనం వారానికి నెలకు వచ్చి 4 రోజులు క్లాసులు పెడుతున్నాం తామరాల్లో 15 సంవత్సరాల నుంచి. కానీ దేవుడు ఏదో రోజుని మనకి డైలీ బైబిల్ స్కూల్ పెట్టుకోవడానికి ఒక అవకాశం ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు ఆర్థికంగా అని చెప్తా వచ్చేవాడిని. అర్థమైందా? అప్పుడప్పుడు బలహీన పడిపోయేవారు, మళ్ళీ బలపరచేవాళ్ళు బలం. ఇప్పుడు ధైర్యం వచ్చింది, అంటే ఒక నిరీక్షణ వచ్చింది. చెప్పాను కదా మీకు, దేవుని దయ వల్ల బైబిల్ కొత్త అంటే డైలీ బైబిల్ స్కూల్ పెట్టి ఒక అవకాశం ఏర్పడుతుంది. మీరు అందరూ ప్రార్థన చేయండి. అంటే మనం అనుకున్న ఆలోచన ఏది మంచిదే కదా. ఒకటి వారం వారం చెప్తున్నాం, డైలీ ఒక 20 మంది 15 మందిని దగ్గర పెట్టుకుని వాళ్ళు తయారు చేసి వదిలేసాం అనుకోండి, అదైందా ఒక బుల్లెట్ లాగా పనిచేస్తారు. ఎవరో కొద్దిమంది పని చేయలేరు, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీరసపడిపోతారు ఆత్మీయంగా. కానీ నాలాంటి ఒకటి తయారవుతే సరిపోదా బ్యాచ్కి? నాలాంటి ఒకటి తయారవుతే చాలదా? కాబట్టి నేను 10 మంది వస్తే ప్రతి మంగళవారం క్లాస్కి సోమవారం మంగళవారం 10 మంది వస్తే అనుకుంటా, నేను నాలంటూ ఎవడో ఒకటి తయారవుతే చాలు ఇందులో అని అనుకుంటాను. మిగతా వాళ్ళు సంఘ సభ్యులుగా బతికినా సరిపోద్ది. కనీసం ఒకరైనా ఇద్దరైనా స్వాతికులుగా పనిచేస్తే నేను చేసిన పని ప్రతిఫలం ఉంటుంది నాకు. ఎక్కడ? పరలోకం. ఇక్కడ వదిలిపెడతాడా? వదిలిపెట్ట. అంటే బలహీనమైన ఘట్టాలు ఎంత గొప్పవాళ్ళమో క్రైస్తవులుగా, కానీ భౌతికమైన చూసి బలహీన పడిపోతూ ఉంటారు. అవునా? భౌతికమైన వాటిని చూసి ఏం చేస్తారో బలహీనం పడిపోతారు, బలహీనం అయిపోతూ ఉంటారు, మనల్ని కూడా బలహీనం చేస్తూ ఉంటారు. మరి అప్పుడు మనకి అప్పుడు ఎలా బలపడాలి? ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యం. నాయన నా భార్యకి తెలియదు, అదేనా మరి ఎక్కువైన బలహీనమైన ఘట్టం కాబట్టి అలా మాట్లాడింది, క్షమించండి అని మీరు అడగాలి. ఎప్పుడైనా అడిగారా? కొట్టేహారా? ఏంటి నువ్వు అని చెప్పేసి ఒక ఆయన నాకు వస్తూ ఉంటాయి, ట్రైనింగ్ అయ్యాడు ఆయన. ట్రైనింగ్ అయితే అలా ఎదురుగుండా తన్నేసుకోడు అంటాడు. ఫోన్ వచ్చింది నాకు, అని కొట్టేసాను అన్నాను. ఏరా బాబు కొట్టేసావంట ఏంటని అడిగితే, నాకు చాలా కోపం పుట్టించింది, నేను తట్టుకోలేక తన్నేసాను అన్నవాడు. ఏ గొడవ ఆయన చిరాకు రప్పించింది, కొట్టేసాను అన్నవాడు. చిరాకు రప్పిస్తే కొట్టేయమని ఉందా బైబిల్లో? సంసోను చచ్చిపోవాలని అనుకున్నాడు కానీ చంపేయాలనుకోలేదు. సంసోను తెలియలేక ప్రతిరోజు 16 అర్థమైందా? మీరు అనుభవం లేని వాళ్ళు చాలామంది ఉండుంటారు. భారీ అనుభవం లేని వాళ్ళకి చాలా నవ్వుగా ఉంటుంది. ఒకసారి న్యాయాధిపతి గ్రంథం 16 చదవండి. అక్కడ అనుదినం మాటల చేత బాధించేస్తే చచ్చిపోవాలనుకున్నాడు అంత బలవంతుడు. ఎంత బలవంతుడైనా ఒక దవడెముకతో 1000 మందిని చంపేశాడు. గేట్లు 2 కూడా భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయేవాడు. ఏ గేట్లు అయ్యి? మన చిన్న చిన్న గేట్లు కాదు, ఒక ఊరికి గేట్లు ఊరికి ఉంటాయి కదా పెద్ద పెద్ద గేట్లు. ఆ గేట్లని పట్టుకెళ్ళి ఎక్కడో కొండ మీద ఎట్టుకోడంట. అలాంటి బలవంతుడు భార్య చేతిలో ఒక స్త్రీ చేతిలో బలహీనుడైపోయాడు. అప్పుడు అలాగ మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు కొత్త నిబంధన విలువ చెప్తూ ఉండాలి. అర్థమైన క్రైస్తవులైన మనం ఎంత గొప్ప వాళ్ళో చెప్తూ ఉండాలి. లోకంలో దుర్మార్గులు చచ్చిపోతూ ఉంటారో వాళ్ళు చూపిస్తూ ఉండాలి. కొంతమంది గర్విష్ఠులు అనారోగ్యాల చేత మూలనడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళని చూపించి, నీదిగో నేను భక్తిహీనుడిగా బతకమంటావా? భక్తిహీనుడు బతికి ఇదిగో ఇలా బతుకుంటుంది, అప్పుడు నీ గతి ఏమవుతుందో ఆలోచించే. అర్ధాంతరంగా పోయిననుకో నీ గతి ఏమవుతుందో ఆలోచించే. అదైనా ఈరోజు పూటకు భోజనం ఉందనే సంతోషంతో బతకాలి తప్ప ఏదో లేదు అనే ఆశతో మనం బతకూడదు. ఆర్థిక సమస్యలు ఉంటాయి, అవి ఏదో రకం తీర్చుకుందాం, కంగారు పడొద్దు, అధైర్యపడొద్దు అని చెప్పేసి బలపరుస్తూ ఉండాలి. చదవండి ఒకసారి న్యాయాధిపతులు. ఆమె అనుదినము మాటల చేత బాధించి తొందర పెట్టుచున్నందున ఏం చేశారంటే ఆవిడ బాధించి తొందర పెట్టుచున్నందున అతను ప్రాణం విసిగి చావగోరేను. ఏమి ప్రాణం విసిగిపోయిందంటే ఎందుకు బతుకు చచ్చిపోతే బాగున్నా. అందుకే పాపం దూకేస్తూ ఉంటారు గోదాట్లోను, రైలు కింద, అక్కడెక్కడ ఇలా పడిపోతూ ఉంటారు. ఆ భార్యలేమో
చంపేసినా కానీ వాళ్ళ నటి తెగేడిసేస్తూ ఉంటారో జనాలు ఏమో ఎంత అనురాగం కలిగిందని చెప్పేసి అనుకుంటారు. చంపేసినారు కానీ అలా ఇసుకెళ్తారా? భార్యలారా అన్నాడా? అనలేదా? కొత్త నిబంధనలో భర్తలారా అన్నాడా? భార్యలారా అన్నాడా? అన్నాడు. కాబట్టి ఇసుకించవచ్చా? ఇసుకించకూడదు. స్వార్థ పనిలో వెళ్తున్నప్పుడు మనం న్యాయంగా వెళ్తాం కాబట్టి, సంఘ సభ్యులుగా కూడా న్యాయంగా బతుకుతున్నాం కాబట్టి కొన్ని బాధలు ఇబ్బందులు ఉంటాయి. వాటిని బట్టి విసుగుపోకూడదు. స్త్రీలు ఎప్పుడు కూడా ఉదయం లేచి ప్రార్థన చేసుకుని ఒక అధ్యాయము ఎంతో కొంత చదువుకుని, అది ఏదైనా కీర్తన గ్రంథమో కొత్త నిబంధన ఏదైనా చదువుకుని పని ప్రారంభించాలి. అర్థమైందా? భార్య భర్తలు ఇద్దరు ఒకసారి కూర్చునేటప్పుడు ఒక కీర్తన పాడి ఒక అధ్యాయం చదువు కూర్చోవాలి. లేకపోతే కుర్చీలు లేపేస్తారు ఒక అరగంట తర్వాత. ఏంటి నన్ను అంటున్నాను? ఒక అరగంట మాట్లాడితే చాలు వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం అయిపోద్ది. అందుకని ఫోన్లో కూడా ఎక్కువసేపు మాట్లాడరు. పెట్టే నేను వస్తున్నాను అంటాడు అంతే. ఫోన్లో మాట్లాడినా కానీ గొడవ అయిపోద్ది. ఫోన్లో కనుక ఒక అరగంట మాట్లాడినా ఏమైపోద్ది? గొడవ అయిపోద్ది. అందుకని టార్చర్ ఉంటుంది. ఆ టార్చర్ని తట్టుకోవాలంటే నువ్వు ప్రార్థనా పరుడుపై ఉండాలి. ఆ టార్చర్ బాగా తట్టుకోవాలంటే నువ్వు వాకింగ్ బాగా ఎదురు పడేయండి, వాకింగ్ చెప్పాలి. నా మీద ఇంకా అంతగా భయంకరమైనది, నా మీద సంసోన్ కంటే ఎక్కువ ప్రభావం వచ్చిందనుకో, నేను దైవజనుడిని, నా జోలికి వస్తే మాత్రం ఏదైనా అయిపోతారు చూసుకోండి అంటాడు అంతే. అదే లాస్ట్. అప్పుడు మీరేంటంటే నేను క్రైస్తవుని, నన్ను తిట్టావనుకో నీ పని అయిపోద్ది, మరి చూసుకో. మరి క్రైస్తవుడు, అభిషక్తుడు, రాజు, యాజకుడు, దేవుని పనోడు అని చెప్పాలి. భార్య కూడా చెప్పొచ్చు. మరి భార్యని కొట్టినా తిట్టినా నేను కూడా క్రైస్తవుడు వాళ్ళనే అభిషక్తులనే అభిషేకించబడిన దాన్నే, నా మీద అన్యాయంగా మాట్లాడావనుకో, నా మీద అన్యాయంగా తిట్టావనుకో, కొట్టావనుకో దేవుడు నేను శిక్షిస్తాడు. ఎందుకంటే మన మలాకి 2:14 చదువు, అన్యాయంగా విసర్జన నీ భార్యల పక్షంగా దేవుడు నీ బలి అర్పించడు, నీ ఆదివారం ఆరాధన అంగీకరించడం చూసుకోమని అని చెప్పొచ్చు. స్త్రీలు కూడా ఏంటంటే పురుషుల పక్షంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఉంటాయి, ఏదో గొడవలు ఉంటాయి. కాకపోతే నాకు ఒక 500 కానీ 1000 రూపాయలు వస్తే దేవుని సేవకులు పిలిపించి వాక్యం వినాలని నాకు ఆసక్తి. అవును, మన ఆసక్తి వాళ్ళకు ఉండదు. కానీ నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా నేను దేవుని కార్యక్రమంలో చేపడుతూ ఉంటాను. అవి మంచిదా కాదనేది నేను. తప్పేం కాదు, మన ధనం ఖర్చు పెట్టి దేవుని వాక్యం వినటం తప్పు కాదు. మీకు అర్థమైంది? మా భార్య చేతుల్లో డబ్బులు ఇవ్వకుండా, మీరు యజమానులు కదా, మీరు ఏం చేసినా నాయకత్వం అంతే. భోజన పానీయాలకి ఏడతాం అంతే కదా. బంగారం సింగారం అని మనం అలా అవ్వదు. అర్థమైందా? నన్ను అడిగిన దానికి బంగారం అని ఏ ఎస్బీఐలోకి వెళ్తాను, మరి అంటే ఏ బ్యాంకులోకి వెళ్ళి కన్నం వేసుకురావాలి. అందుకంటే మరి ఇంక నేను తేలేను. కన్నం వేస్తే లోపల అడేస్తారు, అయిపోద్ది జీవితం. అవునా? నా చేతిలో డబ్బులు ఇవ్వటం లేదు, ఇవ్వకుండా ఉండడానికి ఇవ్వకూడదని బైబిల్లో రాస్తుందా నాకు. మరి సేవకులకి అడుగుతానండి. మరి అంతేగా. అయితే వాళ్ళకు కూడా అవసరాలకు ఇవ్వాలి, మరీ ఏమీ లేకోకుండా రాకూడదు. ఇప్పుడు నేను వస్తా అకౌంట్లో 1000 ఉన్నాయి తీసుకో, నీకు ఏమైనా కావాలని చెప్తే అర్థమైంది చెప్పాలి. మరి నాకేమి లేకుండా వదిలేసి వెళ్ళిపోతే ఎవడు ఏం తింటాం అనుకుంటున్నావు అని అడుగుతారు వాళ్ళు. నీకు నమస్కారం, అన్నీ ఇంట్లో ఉన్నాయి, అవసరం 1000 రూపాయలు అవసరం లేదు. 2 రోజులే కదండి, 2 రోజులే కదా, ఏం కావాలంటే తీసుకొని వచ్చేసాం అనుకోండి. ఫోన్లు ఎక్కువ మిస్డ్ కాల్ ఎవరి ఉంటాయి? ఆవిడ ఉంటే. అర్థమైందా? క్లాస్ చెప్పడానికి ఉంటుంది అవకాశం ఉండదు. అందుకని వాళ్ళ ముందు వాళ్ళ పోరు లేకుండా చూసుకోవాలి మనం భక్తిలో, లేకపోతే సంశయం లేకుండా జీవితం. అర్థమైంది? అది కాబట్టి లోకంలో అయితే ముందేసి ఏం చెప్తున్నా చంపేస్తాను నేను అంటాడు. కాబట్టి భయం వేసి వాళ్ళు మాట్లాడరు. మనమేమో మందు వేయటానికి అధికారం లేదు, ఏమన్నా కొట్టడానికి అధికారం లేదు. ఏంటి నాయన మమ్మల్ని ఇలా చేసావని అంటాం తప్ప ఏం లేదు. అంతేనా? కాబట్టి ఇద్దరికి ఉంది, ఇద్దరిలో ఎవరికి అన్యాయం జరగకూడదు. అన్యాయం జరిగితే దేవుడు ఊరుకుంటాడా? చూడాలి. కాబట్టి మరి ఎక్కువైన ప్రభావం మీదకి వస్తే నేను దైవజన్ని ఎలిసేలా మాట్లాడతాను అనమాట. నేను దైవజన్ని అయితే అంటే ఎలుగుబంటిలో చంపేయలేదా? అందుకని దేవుని పనుని కనుక జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పొచ్చు.
అంటే గొడవలు వస్తాయి కుటుంబంలో సర్వసాధారణంగా, ఇంట్లో తల్లిదండ్రులు బట్టి లేకపోతే పిల్లలను బట్టి కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి గొడవలు వస్తాయి. అర్థమైంది. మనం కొత్త నిబంధనలు ఉన్నాము, చాలా గొప్ప మహిమ కలిగిన దాంట్లో ఉన్నాం మనం. అర్థమైంది. పరలోక సంబంధము మనం చనిపోతే దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు. అలాంటి గొప్ప స్థితిలో ఉన్న మనము ఈ చిన్న వీటి కోసం గొడవలు ఆడుకుని అసహ్యులుగా అవిధేయులుగా ఉండకూడదు, గౌరవంగా ఉండాలి. అర్థమైందా? గౌరవంగా ఉండాలి అన్నమాట. కాబట్టి దేవుని పిల్లలుగా సమస్యలు వస్తాయి. ఇద్దరు కూడా కొత్త నిబంధన చేతే నడిపించబడాలన్నమాట. కొత్త నిబంధన చాలా విలువైంది, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు మనం చాలా గొప్ప వాళ్ళము, సువార్థికులమైతే మనం నడిచే పాదాలు సుందరమై ఉంటాయి. అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతం దీవించబడుతుంది భౌతికంగా కూడా, అంత గొప్ప భాగ్యం ఉంది. అర్థమైందా? అర్థం లేదా? అది అందువల్ల మనము ఆత్మ చేత నడిపించబడుతున్నాం. అంటే కొత్త నిబంధన చేత అప్పుడైతే పరిశుద్ధాత్మ చేత, ఇప్పుడైతే పరిశుద్ధాత్ముడు రాయించిన సందేశం చేత మనం నడిపించబడుతున్నాం. అంటే కొత్త నిబంధన చేతే నడిపించబడుతున్నాం అన్నమాట. అది అంటే పౌలు గారు ఏం చెప్పుకున్నాడు 3వ అధ్యాయంలో, మాకు దేవుడు మరి ఎక్కువైన మహిమ కలిగిన పరిచర్యకు అప్పగించాడు, మరి ఎక్కువైన మహిమ కలిగిన పరిచర్యకు అప్పగించాడు అని చెప్పి, అది మేము ఈ శరీరాల్లో ఉండి ప్రకటిస్తున్నామని చెప్పాడు. ప్రకటిస్తూ మా శరీరాలు అలసిపోతున్నాయి అన్నాడు అనమాట. మా శరీరాలు ఏమవుతున్నాయి? అలసిపోతున్నాయి, కుసించిపోతున్నాయి అన్నాడు 4వ అధ్యాయం. చదువుదాం 4వ అధ్యాయం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున ఇది చాలా ఎక్కువైన మహిమ. అంటే కొత్త నిబంధన పరిచర్య పొందినందున కరుణింపబడిన వారి మీద అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం. అంటే బోధలో కుయుక్తి, వంచన, దేవుని వాక్యాన్ని వంచనగా బోధించడం, అంటే తక్కువ చేసి మాట్లాడడం అనేది చేయకుండా సత్యమును ప్రత్యక్షపరచడం వల్ల ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖం మెప్పించుకొంచు అవమానకరమైన రహస్య కార్యాలని విసర్జించి ఉన్నాము. అదైన సువార్త పనిలో ఎక్కువైన మహిమ కలిగిన పరిచర్యలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుయుక్తిగా చెప్పట్లేదంటండి. అంటే ధనాన్ని సంపాదించాలనే ఆశతో, ధనాపేక్షతో కానీ అదైన వాక్యాన్ని వంచనగా తక్కువ చేసి మాట్లాడడం కానీ మాట్లాడట్లేదంటండి వారు. మా సువార్త మరుగు చేయబడిన ఎలా నశించు వారి విషయంలో మరుగు చేయబడి ఉంది. అంటే ఎవరో సందేశం విని మారరు కదా, వాళ్ళ విషయంలో మరుగు చేయబడింది. అంతేగాని మా సువార్త మరుగు చేయబడిన ఎలా నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉంది. అది చెప్పాడు కదా 1:18 నశించుచున్న వారికి ఇది వెరుతనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఉందన్న. మా సువార్త నశించే వారి విషయంలోనే మరుగు చేయబడింది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడితను. కాబట్టి ఈ యుగ సంబంధమైన వాడు అపవాదను, అంటే ఈ దేవుడు అనబడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే అపవాది ఏం చేస్తున్నారంటే మనోనేత్రాలు గుడితనం కలుగజేస్తున్నారు. నీ పితరులు నమ్ముకున్న దేవుడే దేవుడురా బాబు, మళ్ళా యేసుప్రభు అంటున్నావేంటి, నీ ఆ వంశపారంపర్యంగా వచ్చేవాడిని నమ్ముకో అని చెప్పేసి మనోనేత్రాలు గుడితనం కలిగిస్తున్నాడు అంటండి అపవాది. ఎవరికి? నశించిపోయేవారికి. ఎవరిలో పనిచేస్తున్నాడు అతను? సువార్తను వినకుండా తాను చెవులు మూసుకున్న వాడికి ఎవరు పనిచేస్తున్నారు? అపవాది పనిచేస్తున్నాడు అన్నమాట. అపవాది పనిచేస్తున్నాడు. అర్థమైందా? అపవాది పనిచేస్తున్నాడు. అపవాది పనిచేయటం వల్ల వారికి గడ్డుతనం కలుగజేస్తుంది. చూడండి అక్కడ 5వ వచనం అండర్లైన్ చేసుకోండి. అంధకారంలోని వెలుగు ప్రకాశించిన కాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాల్లో ప్రకాశించెను. కాబట్టి అంధకారంలోంచి వెలుగు ప్రకాశించిన కాకని పలికింది ఎవరు? దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం. అందుకే ఆ విషయాన్ని మీకు స్పష్టం చేశాను. పరిశుద్ధాత్ముడు అనుకున్నారు చాలామంది. దేవుని ఆత్మ జలాలపైన అల్లాడుచుండనే మాటనే పరిశుద్ధాత్ముడు అని చెప్పేసి మనకు బోధించారు ఇంతకుముందు. అర్థమైందా? అక్కడ దేవుడు అనమాట. దేవుడే ఆత్మే ఉన్నాడు కాబట్టి
ఆ దేవుడే ఆ వెలుగును ప్రకాశించిన గాక అని పలికాడు అనమాట. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నారు, అదైనా ముగ్గురు ఉన్నారు. చేసింది ఎవరు? సృష్టికర్త ఎవరు? దేవుడే. అంతే. కానీ పలికింది ఎవరు? వెలుగు కలిగిన పాకని పలికింది ఎవరన్నమాట? దేవుడే. వెలుగు కాకని పలికింది దేవుడు, వెలుగు కలిగిన కాకని చెప్పి. అయితే దేవుడు వెలుగు కలిగిన కాకని పలికాడు, కానీ సువార్త వెదజల్లడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? అపోస్తుల్ని ఎన్నుకున్నాడు. సిలువను కూర్చున్న వార్త ప్రచారం చేయడానికి ఎవరిని ఎన్నుకున్నాడండి? అంటే దేవుడు సువార్త అందరూ వినాలి కాక అంటే అంటారు, కానీ అలా ఎన్నుకోలేదు. అపోస్తుల ద్వారా సువార్త వెదజల్లాలని దేవుడు ఎన్నుకున్నాడంట. అర్థమైందా? కాబట్టి ఆ పరిచర్యని మా ఈ మహిమా దేహాల్లో మేము ప్రకటిస్తున్నామని చెప్పుకొచ్చారు వాళ్ళు. అంధకారంలోని వెలుగు ప్రకాశించిన కాకని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానం అంటే సువార్త యేసుక్రీస్తును వెల్లడిపరచుటకు మా హృదయాలు ప్రకాశించెను గనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకోవట్లేదు. యథార్థంగా పనిచేసేవాడు ఎవడో కూడా తన గురించి ప్రకటించుకోడు. యేసుక్రీస్తుని గూర్చి ఆయన ప్రభువనియు మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించుకుంటున్నాము అన్నారనమాట. యేసుక్రీస్తు అని ఏమని ప్రకటించారు? దేవుడనా ప్రభువనా? ప్రభు. మరి ఈనాడు చాలామంది వేరేగా ప్రకటన చేస్తున్నారు, గొడవలు ఆడుకుంటున్నారంట యూట్యూబ్లో. ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు, ఒకటి మాట్లాడి పెట్టండి దేవుడి గురించి, ప్రభు గురించి, పరిశుద్ధాత్ముల గురించి ఒక సబ్జెక్ట్ పెట్టండి అని ఒక ఆయన చెప్తున్నాడు. అంటే ఎందుకు బురదలో మనం వెళ్తాం? ఆడు ఎండవు, అదైందా? వెండాడు. వినేవాడు ఎప్పుడు కూడా ఇలా వచ్చి నేర్చుకుంటాడు, అదైందా? మరొకటి చెప్పాలనుకునేవాడు ఎప్పుడు ఎవడో వెండో. అలాంటి వాళ్ళతో మాట్లాడొద్దు, వేస్ట్ అని చెప్పేసి ఒక ఆయన మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు కదా ఆయన. కాబట్టి ఒక ఆయన ముగ్గురు యెహోవాలు అంటున్నాడు, అది ఆయన ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు, అది ఆయన ముగ్గురు అలాగా ఇలాగ చెప్పేసి నానా రకాలుగా పాడు చేసి పడేస్తున్నారు. ఇది దేవుణ్ణి దేవుడిగా ప్రచారం చేయాలి, ప్రభుని ప్రభుగా ప్రచారం చేయాలి, పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్ముడిగా పరిచయం చేయాలి తప్ప మన సొంత ఊహలతో కల్పించి మాట్లాడకూడదు. కాబట్టి యేసుని ప్రభు అని వారి గురించి తమ ప్రభు పరిచారకులమని చెప్పేసి ప్రకటించుకుంటున్నారంట. అయినను ఆ బలాధిక్యము మా మూలమైంది కాక దేవుడు అయినట్లు మంటి ఘటాల్లో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఏ ఐశ్వర్యము? సువార్తనే ఐశ్వర్యము. మంటి ఘటాల్లో మాకు ఈ ఐశ్వర్యం కలదు అని చెప్పాడు అనమాట. మంటి ఘటాలు ఈ ఐశ్వర్యం అనమాట. ఏ ఐశ్వర్యము? సువార్త అనే ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినా శ్రమ పడుతున్నాను, ఇరికింపబడిన వారు కాము, అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వారము కాము. ఏంటి? సువార్త ప్రకటనలో ఈ పడుతున్నారనమాట, ఈ బాధలు. తరము పడుతున్నాను, దిక్కులేని వారు కాము, పడద్రోయబడినను నశించేవారము కాము. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే యేసు యొక్క మరణానుభవాన్ని మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. అనగా యేసు యొక్క జీవం కూడా మా మత్తి శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణంలోకి అప్పగింపబడుతున్నాం. యేసుక్రీస్తులో ఉన్న జీవాన్ని ప్రచారం చేయడానికి వీళ్ళ శరీరంలో ఏం పడుతున్నారంటండి? చాలా బాధలు పడుతున్నారంటండి. ఆ బాధల్లో మనకి ఏమున్నాయి ఆలోచన చేయండి. కావున మాలో మరణము మీలో జీవమును కార్యశాతం అవుతున్నవి. కృప ఎక్కువ మందికి ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతలు విస్తరించలాగిన సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించిన కనుక మాట్లాడుతున్నాను. కీర్తన 116:10 విశ్వసించిన కనుక మాట్లాడుతుంది అన్నాడు అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభుని యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మాతో కూడా తన ఎదురు నిలబెట్టినని ఎరిగి మేమును విశ్వసిస్తున్నాము కనుక మాట్లాడుతున్నాము. అంటే అపోస్తులు విశ్వసించి మాట్లాడుతున్నారా, విశ్వసించకుండా మాట్లాడుతున్నారా? యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాతే వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము కూడా విన్నాము, విశ్వసించే మేము కూడా మాట్లాడుతున్నాము సువార్త అని చెప్తున్నారు అన్నమాట. మేము కూడా విశ్వసించే మాట్లాడుతున్నాము.
కావున మేము అధైర్యపడం. అండి మనం నమ్మకుండా ఎదుటోళ్ళకి బోధించామనుకోని ఎలా ఉంటుంది? మనం నమ్మకుండా ఎదుటోళ్ళకి బోధించామనుకోని ఎలా ఉంటుంది? మనకు అపనమ్మకం ఏర్పడుతుంది. మనం నమ్మి బోధించామనుకోండి, మనం నమ్మి బోధిస్తే ఏమవుతుంది? ధైర్యం ఉంటుంది. అపోస్తులు మేము కూడా ఆ పరిచర్య ప్రకటిస్తున్నాం, ఎటుపోయినా శ్రమలు కలుగుతున్నాం, మాకు సహాయం ఉంది, అయితే మీరు జీవం పొందడానికి మేము మరణానుభవాన్ని అనుభవిస్తున్నాం అని అనమాట. ఇప్పుడు నేనున్నాను, మీకు అర్థం అవడం కోసం ఉదయం నుంచి సాయంత్రం మాట్లాడుతున్నాను. అర్థమైందా? దేహం అనేది ఏమైపోద్ది అంటే, మీటింగ్లు మాట్లాడితే 2 రోజులు మాట్లాడితే 4-5 గంటలు దేహం గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. అర్థమైందా? దేహంలో ఏమీ శక్తి లేనట్టు ఉంటుంది. నువ్వు బోధించే టీచర్ని అడగండి మీరు. అదేనా బాగా చేసేవాళ్ళు, పడుకునేవాడు కాదు, వెళ్ళి పడుకునేవాడు ఉంటాడు, ఏదా రాసుకోండి అంటాడు. ఆ హిందీ మాస్టర్ ఉండేవాడు, ఆ టెక్స్ట్ బుక్లో ఆ పద్యం రాసేసుకోండి అని అంటాడు, ఇలా పడుకునేవాడు. ఆ పీరియడ్ అయ్యేదాకా రాశారా అనేవాడు లాస్ట్ లెగిసి. అంటే ఏం చేసేవాడు? అతను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి దీని భావం ఇది, దీని భావం ఇది అని పదాలు విడగొట్టి రేపితే మైండ్లోకి వెళ్తా అని చాలామంది టీచర్లు ఏం చేస్తారంటే, ఒక ఆయన అంటాడు నాతోటి, ప్రభుత్వ ఉద్యోగం వస్తే అచ్చగా పడుకోవచ్చు అనే బాబు అంటున్నాడు. వాడికి రాలేదు. మనం నేర్చుకున్నది మన పిల్లలకి అంటే మన భవిష్యత్ తరానికి మంచి బాగా చెప్పాలని టీచర్లకి ఆతృత కలిగినట్టు వాళ్ళకే వస్తాయి, కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తే శుభ్రంగా తినేసి పడుకుందాం అనుకున్నవాడు ఎవరికే రావు. ఎంత బాగుంటుందో అని కూడా అన్నమాట. అంటే అంత బద్దకొస్తులు ఆలోచించేయండి మీరు. ఎంఏ చదివాడు మళ్ళా. నాకు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంది, అందుకే ఇలా హృదయాల్లో ఉన్న దాన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగాలు రావేలకే అనిపిస్తుంది అనమాట. అవునా? కష్టపడే వాళ్ళకే కదండి వచ్చేది. కష్టపడి ప్రజలకు మెయిల్ చేయాలనుకునేవాడికైనా, అవునా? జాబ్ వస్తే మా వాడు అక్కడ ఉన్నాడు, ఒక మేనల్డ్, ఉద్యోగం వస్తే ఎస్ఐ కింద వస్తే మొత్తం ఎన్ని కోట్లైనా సంపాదించేస్తానని వాడు. రాలేదు ఆయనకి, ఒక 6 మార్కులు పోయింది. అప్పుడు అనిపించింది అనమాట, ఓహో వీళ్ళందరూ కూడా దోషేద్దాం అంటే ఒక ఎస్ఐ పోస్ట్ వస్తే ఎంతోమంది అనాథులకి అంటే ఎంతోమంది వాళ్ళకి న్యాయం చేయాలనుకోవాలి తప్ప, అవునా? అంతేనా? ఎమ్మెల్యే అడ్డుపడినా కానీ న్యాయం చేసే వాళ్ళు ఉంటారు, సిన్సియర్గా ఆఫీసర్లు ఉండరా? లంచాలు తీసేసుకుందాం అనుకున్నవాడికి వస్తుందా? రాదు. ఆలోచన చేయండి. దేవుని పిల్లలు నీతిగా నిజాయితీగా ఉంటేనే కదా, హృదయాన్ని చూసే కదా దేవుడు ఏదైనా ఇచ్చేది. నేను అవునా కాదా? అంటే ఇలాంటి ఆలోచనలు ఉంటాయన్నమాట. వాళ్ళ మనసులో చెప్పేవారు అనమాట. చెప్తే ఓరు దుర్మార్గులారా, ఇలాంటి ఆలోచనలు ఉంటే ఎందుకు ఇస్తాడు దేవుడు అని చెప్పి కూర్చుంటే వచ్చేస్తుందా? ఏంటి కష్టపడొద్దా? పని చేయొద్దా? న్యాయం చేయొద్దా? ఉద్యోగానికి న్యాయం చేయాలా వద్దా? న్యాయం చేయడం జీతం ఇస్తారు కదా, జీతంతో తృప్తిపడాలి. మరి లోకస్వార్తలు చెప్పాడు కదా, ప్రభుత్వ ఉద్యోగులకి ఏం చెప్పాడు? మీ జీతములతో తృప్తి పొందండి అండ్ అంతేనా? మేసేయాలా? ఎక్కడ పడితే అక్కడ రాని అంటాలా అనకూడదు. మన కష్టం కాదు, మన కాదు అది. అంతేనా? ఒక ఆయన చెప్పాడు, మా దాంట్లో మాకు తెలిసిన బంధువుల్లో ఆయన అన్యుడు. ఆయన నేను శ్రీకాకుళం అంటే అది ఎవరంటే శ్రీకాకుళం దాటిన తర్వాత ఉంటుంది కదా, ఎవరది? కోటబొమ్మాలో ఆయన సెక్రటరీగా పనిచేశాడు. ఒకసారి మేము ఏదో కొన్ని వస్తువులు తీసుకెళ్ళడానికి వెళ్తే నన్ను వాళ్ళ షాప్లో కూర్చోబెడితే వచ్చిన వాళ్ళల్లా నమస్కారం చేస్తున్నారు కొంతమంది ఆయనకి, నాకు కాదు. ఎవరండి వీళ్ళంటే కొంతమంది ఇలా చేతులు ఇలా నిలబెట్టుకుని పెరాల్సి వచ్చి ఒకటి కుంటుతా అంటే వీళ్ళు మా పై ఆఫీసులు అంటే చాలా తినేసేవారు లంచాలు, నేను మాత్రం చూడండి ఎలా ఉన్నాను అని కూడా. అంటే ప్రమాదం అన్నమాట. లంచాలు తీసుకోవడం అనేది ప్రమాదం తెలియదు అది, కానీ వస్తున్నప్పుడు అబ్బా ఒక్కసారిగా 50 లక్షలు పడిపోతున్నాయా అని అనుకుంటా. కొడుకు ఎవరినొకడు గుద్దుతాడు, ఆ లక్షలు ఎట్టుకెళ్ళి ఇవ్వాలి, అంతేనా? అది అలా పోతుంది. అదే వచ్చిన దాంతో మనం పేదలకు ఖర్చు పెడతాం, దేవునికి ఇస్తున్నాం అనుకోండి, క్రైస్తవులు అభివృద్ధి అవుతాం. అవునా? లంచాలు తీసుకుంటే అభివృద్ధి అవుతారా? అభివృద్ధి అయినట్టుగా ఉంటుంది, కానీ చాలా ప్రమాదం. తింటాకుండదు ఉంటాకుండదు అన్నట్టు ఉంటాం. మనశ్శాంతి లేని బతుకు అవుతుంది. అదే కావాలి మనకి. చచ్చిపోయేదాకా తినాలా? అది మెతుకులు తినాలా చనిపోయేదాకా?
ఒక ఆయన బిర్యానీ తిని చనిపోయాడంట 80 సంవత్సరాలు. అది కదా జీవితం అంటే, భౌతికమైంది అయినా బిర్యానీ కూడా తిని చనిపోయాడంట. అంటే చనిపోయేదాకా బిర్యానీ తిన్నాడంటే న్యాయంగా ఉండేవాడు అంటే ఆయన. న్యాయంగా ఉన్నవాడు ఎప్పుడు దాకా తింటాడు? చచ్చిపోయేదాకా తింటాడు. అన్యాయంగా బతికేవాడు వాడు గంజి తాగాలి, జావలు తాగాలి. అర్థమైందా? బిర్యానీ తింటాక ఉండవు. తిన్నాడంటే చచ్చిపోతాడంటారు డాక్టర్ గారు. మీరు ఏటమాసం తిన్నారంటే చచ్చిపోతారంటాడు. అర్థమైందా? అలాంటి జీవితం అవసరం అంటారు మనకి? వద్దు. కాబట్టి లంచాలు వద్దు, అన్యాయమైన సొమ్ములు వద్దు. మనకి న్యాయంగా కష్టపడింది తినాలని గుర్తుపెట్టుకోండి విషయాన్ని. అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఎటు పోయినా శ్రమ అంటే నీతిగా బతుకుతున్నారు కాబట్టి శ్రమలు వచ్చినాయి. శ్రమల్లో దేవుడు సహాయం చేస్తున్నాడు. అందుకు చెప్తున్నారనమాట. మేము విశ్వసిస్తున్నాం కనుక మాట్లాడుతున్నాం అన్నాడు. మనం నమ్మి మనం బోధించాలి. కావున మేము అధైర్యపడము. వీళ్ళు కూడా నమ్మి చేస్తున్నారు కాబట్టి ఏం చేయట్లేదు? అధైర్యపడట్లేదు. మా బాహ్య పురుషుడు కృషించున్నను, ఆంతరిక పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నారు. బాహ్య పురుషుడు అంటే శరీరము, ఆంతరిక పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించున్నను, ఆంతరిక పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక, అంటే దృశ్యమైనవి అంటే ఏంటి? కనిపించేవి ధనధాన్యాలు, అదే వెండి బంగారాలు, వీటి మీద మనసు పెట్టలేదు అంటున్నారు. కనిపించేవి చూడట్లేదు. కనిపించిన పరలోకం ఉంది చూసారా, దాన్ని చూస్తున్నారంటే అది చూస్తేనే శ్రమలు పడాలనిపిస్తుంది. ఈ లోకం చూసామనుకోండి దేమాలాగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. దేమా ఇహలోకాన్ని స్నేహించి అర్థమైందా వెళ్ళిపోయాడంట ఆయన. ఈ లోకాన్ని చూసామనుకోండి అన్నీ సంపాదించాలనిపిస్తుంది. కానీ పరలోకం చూసామనుకోండి, అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టామనుకోండి, ఈ లోకంలో మనం భక్తిగా బతకాలనిపిస్తుంది. నేను అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఆలోచించేయండి దేవుని పిల్లగా. ఏం చూస్తున్నారు మీరు? దృశ్యమైన వాటిని చూస్తున్నారా? అదృశ్యమైన వాటిని చూస్తున్నారా? పౌలు గారు అయితే అదృశ్యమైన వాటిని చూస్తున్నాడంట ఆయన. అందుకు శ్రమలు పడుతూ సేవ చేస్తున్నాడు. దృశ్యమైన వాటిని చూస్తే సేవ చేయగలమా? కారు ఉంటే బాగున్ను, బండి ఉంటే బాగున్ను, తర్వాత ఇది ఉంటే బాగున్ను, అది ఉంటే బాగున్ను అని ఎంతసేపు వీటి మీదే మనసు ఉండడం వల్ల అవి మనం సంపాదించాలి. మీకు అర్థమైందా? కాబట్టి మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారం కలగజేస్తుంది. అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి ఏవి శాశ్వతమైనవి, ఏవి అశాశ్వతమైనవి. కనిపించినవి అంటే పరలోకము శాశ్వతమైనది, దేవుడు శాశ్వతమైన వాడు, ప్రభు శాశ్వతమైన వాడు, పరలోకంలో దేవదూతలు శాశ్వతమైనది. కాబట్టి దేవుడు పరలోకం శాశ్వతమైంది. అవి యేసు ప్రభు ద్వారా కలిగేవేవి అయ్యే కదా. నిత్యజీవ నిమిత్తం విశ్రమించవాలి కదా యేసు ప్రభుని. అదైందా? కాబట్టి అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టుకుంటే భూ సంబంధం అనే పెద్ద సమస్యగా కనిపించవాలి. లేకపోతే గౌరవము, గొప్పతనము, అర్థమైన అందరూ మనం గౌరవించాలి, మనల్ని గొప్పగా పొగడాలి, ఇలాంటి ఆలోచనలతో బతికామనుకోండి మనం పడలేవన్నమాట. మనల్ని ఎవరైనా మిమ్మల్ని గురించి ఏదో అంటున్నాడంటే అనుకొని మనల్ని అవమానించినప్పుడే మనకి మేలు అవుతూ ఉంటాం. మనం అంటే ఎదుగుతూ ఉంటాం. మనల్ని అవమానించే వాళ్ళు ఉండాలి, మనల్ని తిట్టే వాళ్ళు ఉండాలి. అదే మనల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా తీసేస్తూ ఉంటేనే మనం క్రీస్తునందు యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది అన్న. మనల్ని పొగుడుతూ ఉంటే మనల్ని పడిపోతాం. అర్థమైందా? పొగుడుతూ ఉంటే ఏమైపోతాం? పడిపోతాం. సరే, పొగిడితే పడిపోతారు కదా చాలామంది. లేడీస్ అందరూ పాడైపోయింది ఎందుకో తెలుసా? ఆ పనికిమాలోడు ఎవడో వచ్చి పొగుడుతాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఈ పక్క నుంచి చూస్తే శ్రీదేవిలాగా, ఆ పక్క నుంచి చూస్తే రమ్యకృష్ణలాగా ఉన్నావు అంటాడు. అంత అందంగా ఉన్నానని చెప్పేసి పడిపోతారు అంతే. పడిపోయి ఇంకా నా దేహం నీకే, నా జీవితం నీకే అంకితం అని చెప్పేసి వెళ్ళి తిరుగుతారు. తీరా చూస్తే ఈడు బేబర్స్ గాడు, ఈడే వాళ్ళ అమ్మా నాన్న మీద ఆధారపడతాడో తెలుస్తుంది. అర్థమైందా? అంతే, జీవితం కొలాప్స్ అయిపోదు. పొగిడితే పడిపోతారండి వాళ్ళు. పొగిడితే పడిపోతారు. ఎందుకో మరి వాళ్ళ వీక్నెస్ ఏంటో తెలియదు. అందుకే అది భార్యను సన్మానించమని చెప్పాడనమాట. నీ భార్యను ఎప్పుడు పొగుడుతూ ఉండవా అన్నాడు. ఎప్పుడు ఏది చేసినా వండర్ అనాలన్నమాట. అంతే. అమెరికాలోనంట నువ్వు తేనెలా ఉన్నావు అనాలంట. హనీ, నా స్వీట్ హనీ లెగ్ అనాలంట.
లేకపోతే ఫోన్ చేస్తుందండి, ఇది పొగడకపోతే కానీ ఫోన్ చేద్దామని తీసుకెళ్ళిపోతాడట. చెప్తున్నాడు ఒక ఆయన డేవిడ్ ఏదో స్టీవెన్ సార్ గారని ప్రసంగంలో చెప్తున్నాడు, ఐఎమ్ స్వీట్ హనీ అనాలంట. ఎంత సింపుల్ జుట్టుగా ఉన్నా, ఎంత అందంగా లేకపోయినా ఐఎమ్ స్వీట్ హనీ, ఇదిగో కాఫీ అని పెట్టి వాళ్ళని పొద్దున్న లేసి ఆయన నువ్వు పొద్దున్న సాయంత్రం పని చేసేస్తుంది పొగిడితే. అది పొద్దున్న సాయంత్రం పని. కొంతమంది ఎంత పని చేసినా ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఆవిడ తెలివి సరిపోద్ది. కాబట్టి కాఫీ పెట్టినా ఎక్సలెంట్ అనాలి, వండర్ అనాలి, అర్థమైన కూర చాలా బాగుంది అనాలి, అర్థమైందా. తర్వాత నువ్వు చాలా ఈరోజు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు అంటే కోపం తగ్గిపోద్ది. అలా అంటారు మన వాళ్ళు. సింపుల్ జుట్టు వేసుకుని ఏంటే నువ్వు అంటూ ఉంటారు. ఎంతసేపు తిడతానే ఉంటారు. పురుషులేమో సోగు మాకు వేసుకుని అలా చూస్తున్నా వీళ్ళెట్రా కూరగాయలు అంటారు. అవునా, తిడతా ఉంటారు. ఎర్రగా ఉన్న వాళ్ళు అయితే నల్లగా ఉన్న వాళ్ళు నల్లమోకం వేసుకుని ఏంటి ఇల్లు అంటూ ఉంటారు. ఆ సింపుల్ జుట్టు వేసుకుని ఎలా చూస్తున్నా వెళ్ళట్రా అంటూ ఉంటారు. మన వాళ్ళు ఎప్పుడు పొగుడుకోరు, ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. అంతేనా, ఎప్పుడు ఎడుతూ ఉంటారు. సాగు మొఖం అర్థమైందా, ఇలాగే తిడుతూ ఉంటారు. అందుకే మన ఇంట్లో ఆనందం ఉండదు. భార్య ఉదయాన్నే లేచి నువ్వు నిద్రలో కూడా, అంటే నిద్రలో లేచిన తర్వాత కూడా పాస్ మొక్కలు కూడా చాలా చాలా బాగున్నావు అనాలి. అది నీకు నచ్చింది కదండి, ఎవరోళ్ళ కోసం కాదు, నీకు నచ్చేగా చేసుకున్నావు. నీకు పెళ్లి చేసినప్పుడు ఇదేంటో ఎలా నచ్చిందరా నీకంటే, నా కంటితో చూడు అన్నాడంటే ఎవడో, నా కంటితో చూడు ఎంత బాగుందో అన్నాడంట. మరి నీకు నచ్చే చేసుకున్నావు కదా, మరి నచ్చి చేసుకున్నప్పుడు ఏం చేయాలి, పొగుడుతూ ఉండాలి వద్దా, చాలా బాగున్నావు అనాలన్నమాట. అదే ఆయుధం మీకు, మరొకటి ఆయుధం ఏమీ లేదు. స్త్రీలను గౌరవపరచడం. ఎంత కష్టపడినా నువ్వు శ్రమలో నువ్వు చెమటలు కాచుకున్నప్పుడు కూడా చాలా చాలా బాగున్నావు నువ్వు అని చెప్పాలంట. అందుకే వాళ్ళు నైటీ వేసుకునే ఉంటున్నారంట. నైటీలో కూడా నువ్వు అందంగానే ఉన్నావంటే ఆ నైటీ ఇప్పరాల్లో, అందుగా చీరలో బాగున్నావు అని చెప్పాలి ఎప్పుడు కూడా. నైటీలో ఏం బాగుంటారండి, యూదుల్లాగా ఉంటారు. పైనుంచి గౌన్ వేసుకుని ఏముంటారు, యూదుల్లాగా ఉంటారు, ముస్లిమ్స్ లాగా ఉంటారు. అందుకని కాబట్టి బాహ్య పురుషుడు మనము దేహం నశించిపోతున్నా అర్థమైందా, అంతరంగము బాగుండాలి మనది. ఆత్మీయంగా ఎదగాలి. మనం ఆత్మీయంగా ఎదగాలంటే దేహ సంబంధం నలిగిపోవాలి. ఇప్పుడు బైబిల్ బాగా చదవాలి. బైబిల్ చదవాలంటే పొద్దున్న సాయాలు నువ్వు పనిలోకి రావాలి, పనిలోకి వెళ్ళాలి, లేదా ఉద్యోగానికి వెళ్ళాలి. సాయంత్రం రోజు బాగా చదవాలి. చదివితే అప్పుడు నువ్వు దేహం నలిగిపోద్ది. దేహం నలిసిపోతే దేహం కృషించిపోద్ది. ఎక్కువ పని చేస్తూ ఉంటాడు. ఒక ఆయన అన్నాడు, జీవన్ గారు కాటికెట్టుకుంటున్నారంటే అన్నాడంట. ఇంకొక ఆయన అన్నాడు, జీవన్ గారు కళ్ళు నలుగా ఉన్నాయంటే ఇంకొక ఆయన అన్నాడంట, జీవన్ గారు కాటికెట్టుకుంటారన్నాడు. ఈ కాటికెట్టుకున్న కళ్ళు కాదురా బాబు అని చెప్పే రోజు క్లాస్లో, నిద్రలు ఉండవు కదా ఎక్కువ, నిద్ర లేకపోతే 10ంటికి టైం అవుతుంది, 10ంటికి క్లాస్ అవుతుంది ఎక్కడ నైట్ మీటింగ్లు. 10ంటికి నైట్ అయితే సాయంత్రం మనం వచ్చి పడుకునేవాడు 11, 12 అవుద్ది. ఉదయాన్నే కాటికెట్టినట్టు ఉంటుంది. అలా ఎక్కువ రోజులు కష్టపడితే ఎలా ఉంటుంది, దేహం క్షీణించిపోద్దండి. వయసు ఎంత అయినా దేహం క్షీణించిపోద్ది. ఎక్కువ పని చేస్తే దేహం నష్టపోతుంది. అలా కాదు, అర్థమైంది, నేను ప్రసంగం చేసినట్టు వెళ్ళిపోతాను అని చెప్పేసి అక్కడ ఏం తినకుండా ఏం చేయకుండా టైం అనుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, మెయింటైన్ చేస్తాడు. పగలంతా పని చేయకోకుండా ఉండి తినేసి పడుకున్నాడు అనుకోండి, బొగ్గులు ఉబ్బుతూ ఉంటే బాగుంటాడు, ఏదో నీరసం వస్తుంది, సప్పబడిపోతాడు అంతే. అంతేనా. ప్రభు పనులు శ్రమ పడాలి వద్దా, శ్రమ పడాలి. అందుకని ప్రభు పనులు శ్రమ పడాలి. అప్పుడు మన దేహం అలసిపోద్ది. దేహం నశించిపోయినా పర్లేదు, ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేది. కాబట్టి దేహ అందాన్ని మెరుగు చేసుకోకండి. యవనస్తులు అనుకోండి, వాళ్ళు వివాహాలు కాలేదు కాబట్టి వాళ్ళు నీట్గా తయారవుతూ ఉంటారు, ఇబ్బంది లేదు అది, ఎందుకంటే వివాహాలు చేసుకోవాలి కాబట్టి వాళ్ళు, అర్థమైందా. అలాగే వివాహం చేసుకున్న వాళ్ళు కూడా నీట్గా తయారవ్వాలి. కానీ దేవుని పనులు శ్రమ పడుతున్నప్పుడు దేహం అలసిపోద్ది, ఇబ్బంది పడిపోద్ది. అయినా నష్టపోవాల్సిన అవసరం ఏమి, అంటే మనం గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రభు కోసం ప్రయాసపడుతున్నాం కాబట్టి దేహం అలసిపోతుంది, మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలన్న. అది అంత శ్రమ పడ్డారంట. అంటే 3వ అధ్యాయంలో ఏమన్నాడు, చాలా చాలా ఉన్నతమైన పరిచర్య అప్పచెప్పాడు దేవుడు. ఆ పరిచర్యని ఈ దేహంలో, మీ దేహంలో మేము ప్రచారం చేస్తున్నాము. ఆ సువార్తని మీ దేహంలో ఉండి మేము ఏం చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాము. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, నా అంతరి పురుషుడు ఏమవుతున్నాడు,
దినదినం నూతనపరచబడాలి. కాబట్టి మనం కూడా స్వార్థ పనులు శ్రమపడాలి. సంఘ సభ్యులమైతే ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయంగా బ్రతకడానికి మనం కూడా ప్రయాస పడాలి. అలా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ముగిస్తున్నాను మీ అందరికీ.